ఆస్కార్ అవార్డ్స్కి రావటం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇంతమంది ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, అవార్డ్ విన్నర్స్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? యాహ్! ఓకే. 'లిటిల్ హార్ట్స్‌లో' చూసా. మూవీలో ఎలా ఉన్నారు? బయట కూడా అలానే ఉన్నారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? రైట్ నౌ తమిళ్‌లో సినిమా చేస్తున్నానండి. శివరాజ్ కుమార్ సార్ అండ్ అభి చంద్రతో. సో అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఫాదర్స్ అండ్ ఎమోషన్. చాలా బాగా వస్తుంది. అండ్ తెలుగులో కూడా చేస్తున్నాను. అప్డేట్స్ మెల్లిగా వస్తాయి. ఓకే. 'లిటిల్ హార్ట్స్' తర్వాత చాలా మంది తెలుగు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మీకు. వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే నేను అంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా మీకు మూవీ నచ్చింది అనుకున్నాను. బట్ ఐ థింక్ చాలా ఓన్ చేసుకున్నారు నన్ను. అండ్ అందుకే అవార్డు కూడా వచ్చింది. సో థ్యాంక్స్ మన తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో జీ తెలుగు కుటుంబంతో మీకున్న రిలేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాండ్ గురించి. ఐ థింక్ ఇట్స్ హోమ్ గ్రౌండ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి మనము టీవీ మెమరీస్, జీ ఛానల్ అండ్ సమ్మర్ హాలిడేస్లో కూర్చొని నేను మా కజిన్స్ అందరం చూసేవాళ్ళు. అండ్ అదే ప్లాట్ఫామ్లో ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంతమందితో పాటు అవార్డు తీసుకోవడం అనేది ఐ థింక్ చాలా ప్రౌడ్ మూమెంట్. సో ఐ టేక్ ప్రైడ్ ఇన్ టేకింగ్ దిస్ అవార్డ్. సో ఇప్పుడు మీరు హీరోయిన్‌గా చేస్తున్నారు. మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్ మీరు చూస్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయడానికి ఓకేనా? లేదంటే హీరోయిన్‌గానే వెళ్ళాలి అనుకుంటున్నారా? సో ఇంపాక్ట్ ఉన్న రోల్ ఉంటే డెఫినెట్లీ ఐ మీన్ అండి. ఐ థింక్ స్టోరీయే పెద్ద హీరో ఉండాలి. సో స్టోరీ బాగుంటే క్యారెక్టర్ ఆటోమేటిక్లీ బాగుంటుంది. ఆయన అలాగే ఎంచుకుంటున్నాను అనుకుంటున్నాను. సో నారీ శక్తి అవార్డ్స్ కూడా ఉన్నాయి ఈరోజు. దాని గురించి ఏం చెప్తారు? ఐ థింక్ చాలా మంచి అవార్డ్ అండి. అంటే ప్రతి ఉమెన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ లక్కీ టు బి అ ఉమెన్ మై సెల్ఫ్. అంటే నేను పెరిగింది కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్తోని. సో అలాంటి ఒక స్పేస్లో ఒక అవార్డ్ రావడం, దట్ అప్రిసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఈవెంట్. ఓకే. అంటే ఎప్పుడు మనం చూస్తున్న మీరు అంటే మంచి క్యారెక్టర్సే చూస్ చేసుకుంటున్నారు. ఒకవేళ రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయాలన్నా అలాంటివి కూడా మీరు ఓకేనా చేయడానికి? కంఫర్టబులా? ఫ్యూచర్‌లో అలాంటివి చూడొచ్చా? అంటే నా కంఫర్ట్ జోన్లో ఉన్న దాంట్లో చూడొచ్చు. థ్యాంక్ యూ. Thank you so much. ఎంజాయ్ యువర్ డే. Thank you. థ్యాంక్ యూ.